మహేష్ బాబు గారు, ఈ క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు మూవీ ఎలాగో నరేట్ చేస్తారు కదా, అప్పుడు చెడుని గ్లామరైజ్ చేస్తున్నట్టు అనిపించలేదా మీకు? అంటే లైక్ ఒక మాఫియా. సార్ మేము ఒక్క నిమిషం, మేము ఎప్పుడు ఫ్యామిలీ డ్రామా తీస్తున్నాం చెప్పలేదండి. చెప్పడం అని కాదు, మీకు అనిపించలేదా? అనిపించలేదండి, ఎందుకంటే ఇట్ వాజ్ అ టెరిఫిక్ స్క్రిప్ట్. వీ ఫీల్ లైక్ దట్. బిజినెస్ మ్యాన్ చూసిన వాళ్ళు ఒక చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ అని ఫీల్ అయ్యామండి మేమందరం ట్రూలీ. సో దట్స్ హౌ వీ స్టిల్ ఫీల్. మహేష్ గారు, అంటే ఈ ఫుల్ స్టోరీ ఓన్లీ మీ మీద వెళ్తుంది కాబట్టి ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఏమైనా ఫీల్ అయ్యారా అదర్ ప్రీవియస్ ఫిల్మ్స్కి, బిజినెస్ మ్యాన్కి? నేను బిజినెస్ మ్యాన్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన 15 రోజుల తర్వాతే కథ విన్నానండి యాక్చువల్గా. అప్పుడు దాకా వినలేదు. ఆయన జగన్ గారు ఒక 10 minutes చెప్పారు నాకు. ఆ 10 minutesలోనే నాకు తెలుసు ఆ క్యారెక్టర్ టెరిఫిక్ క్యారెక్టర్, జగన్ గారి సినిమాలో అదే బెస్ట్ క్యారెక్టర్ అని. సో దట్ వాజ్ ఇట్ అండి. ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. ఈ సినిమా సక్సెస్ ఎందుకు అయిందని అనుకుంటున్నారు? టెరిఫిక్ క్యారెక్టరైజేషన్ అండి, టెరిఫిక్ డైలాగ్స్, అండ్ ఇట్ జస్ట్ క్లిక్ విత్ ది ఆడియన్స్. ఇంకేం చెప్పనండి. అంటే ఒక మాఫియా డాన్ గవర్నమెంట్ని రూల్ చేయటాన్ని మీరు సమర్థిస్తారండి? జగన్ గారు కాదండి, అది సినిమా. నాయకుడు సినిమా చూడలేదా? కాజల్ గారు, మామూలుగా మహేష్ బాబు గారు అనేటప్పటికి లేడీస్ లో బాగా ఫాలోయింగ్ ఎక్కువ అండి. పెళ్ళైన అమ్మాయిలు ఆయన ఇష్టపడతారు, పెళ్ళైన వాళ్ళు ఆయన ఇష్టపడతారు. మీరు డైరెక్ట్ గా ఆయనతో యాక్ట్ చేశారు కదా, ఎప్పుడన్నా ఒకసారి లవ్ చేయాలనిపించిందా? Well, yes, Mahesh does have a lot of fans, and that's a very good thing. But no, we are all acting in a movie. And అసలు ఏం క్వశ్చన్ అండి అది? నాకు అర్థం కావట్లేదు. నాకైతే అర్థం కాలే. If you believed that I could have actually fallen in love with him, means my performance was actually very good. So thank you, that's a compliment. సార్ మహేష్ గారు, అంటే పూరి గారు చాలా డైలాగుల్లో ఫిలాసఫీని చెప్పారు, లైఫ్లో ప్రాక్టికల్గా ఎలా ఉండాలని చెప్పారు. మీరు ఆయన ఫిలాసఫీతో, అంటే ఆయన డైలాగ్ వర్షన్తో మీరు ఏకీభవిస్తారా యాజ్ అ పర్సన్గా? అది నేను నిజమని ఫీల్ అవ్వకపోతే అలా పర్ఫార్మెన్స్ వచ్చేది. అది ఫిలాసఫీ కాదు, అది ఒక స్ట్రీక్ అకార్డింగ్ టు మీ. అండ్ దట్స్ వాట్ వర్క్డ్ ఇన్ బిజినెస్ మ్యాన్స్ ఫేవర్. అది అన్బిలీవబుల్ రాశారు. ఒక ఫైర్తో ఒక స్ట్రీక్ లోపల నుంచి వచ్చేసిందండి. అండ్ చెప్పేటప్పుడు జగన్ గారు ఇంతకుముందు చెప్పారు, మీరు నా మైండ్లోకి వచ్చి రాయించారు. గో స్టెప్ అహెడ్ అండ్ సే, నేను యాక్ట్ చేసేటప్పుడు నేను యాక్ట్ చేయలేదు, ఆ డైలాగ్స్ యాక్ట్ చేసింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ దిస్ పర్ఫార్మెన్స్. సార్, ఇప్పుడు ఒక హీరోకి ఆపోజిట్లో ఒక బలమైన విలన్ ఉన్నప్పుడే అది రాణిస్తుందండి. అట్లా రికార్డుల పరంగా ఇప్పుడు అదే ఇప్పుడు మీరు చెప్పారు ఆన్సర్. బిజినెస్ మ్యాన్ అనేది ఒక చాలా కొత్త ఫార్మాట్లో ఉన్న సినిమా అండి. అపోజిషన్లో పవర్ఫుల్ విలన్ ఉండాలి, అవి ఉండాలి, ఈ క్యారెక్టర్ ఉండాలి. బిజినెస్ మ్యాన్లో అది అలా ఎవరు ఏం లేరండి. హీరోయే విలను, మొత్తం హీరో అన్ని చేస్తూ ఉంటాడు. హీరో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వెళ్తూ ఉంటుంది సినిమా. నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది చాలా కొత్త ఫార్మాట్ సినిమా అండి. వెరీ వెరీ ఎక్సైటెడ్ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయినది. అంటే ఈ సినిమాలోని డైలాగ్స్ విషయం చూసుకుంటే అంటే చాలా రకాలుగా ఒక వేరే రేంజ్లోకి వెళ్ళిపో, ఉంచుకో ఆ టైప్ డైలాగ్స్ చెప్తున్నప్పుడు మనం చెప్తే బాగుంటుందా, అలాంటివి ఏమైనా ఆలోచించారు? అలా ఆలోచిస్తుంటే అండి బిజినెస్ మ్యాన్ ఇంత సూపర్ హిట్ అయ్యేది కాదండి. దట్ ఈస్ ఐ థింక్ దీనికి ఇంత పెద్ద హిట్ అవ్వడానికి మేము ఇద్దరం బ్లైండ్గా ఆ క్యారెక్టర్ని ఫాలో అయిపోయాం. నేను ఎప్పుడు జగన్ గారి దగ్గరకు, సార్ ఇదేమన్నా నా ఇమేజ్కి ఏమైనా అవుద్దా, ఇలా నేను మాట్లాడచ్చా అని ఎప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి అనలేదు. ఆయన్ని ఫ్రీగా వదిలేశాను. ఐ థింక్ దట్స్ వాట్ హెల్ప్ బిజినెస్ మెన్. తమన్ ఇందులో సార్ వస్తారా సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఆ ట్యూన్ ఎలా వచ్చింది ఈ పర్టికులర్ మూవీ? బ్రెయిన్ ఇంకా కీబోర్డ్ మీద నుంచి వచ్చింది. సో షేర్ ఆన్ ద సెట్. సో ఈ సినిమాకి 50 daysలో ఫినిష్ కంపోజింగ్. సో ఐ వాజ్ ట్రావెలింగ్. పూరి గారి సినిమా అంటే హాలిడే మాకు, అంటే లీవ్, మ్యూజిక్ డైరెక్షన్కి లీవ్ లాగా. సో పని చేసిన పని చేయని కానీ సో ఇట్స్ సో ఈజీ అండ్ సో హ్యాపెనింగ్. అండ్ సినిమా చేసినా కూడా 10 సినిమాలు పనిచేసినట్టు ఉంటుంది. సో ఇట్స్ సో లక్కీ టు బీ ఆన్ దిస్ టీమ్. సార్, కాంపిటీషన్లో ఉన్నప్పుడు ఆపోజిట్లో మంచి వ్యక్తి ఉన్నప్పుడే అది రంజుగా ఉంటుందండి. టాలీవుడ్లో మీ కాంపిటీషన్ కానీ మీరు కాంపిటీషన్ ఫీల్ అయ్యే హీరో ఎవరైనా ఉన్నారా? అందరు చాలా మంది ఉన్నారు కదండి. బాగానే ఉంది.
ఒకళ్ళని ఫీల్ ఎలా అవుతారు? ప్రతి వాళ్ళు నా కాంపిటీషనే కదా. మీ రికార్డ్స్ మీరే బ్రేక్ చేస్తున్నారు ఈ సినిమా. సో మీ ఫ్యాన్స్ నుంచి మీకు వస్తున్న ఫీడ్బ్యాక్. నేను అదే చెప్పాను కదండి, నేను సెప్టెంబర్ 23 నుంచి నాకు ఒక కల్లాగా ఉంది. సేమ్ పొజిషన్లో నా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వాళ్ళ అప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు. ఇప్పుడు నేను ఇందాక కలిశాను బయట, నిన్న కొంతమందిని కలిశాను. వెరీ వెరీ హ్యాపీ అండి. ఇట్స్ లైక్ అ డ్రీమ్ ఫర్ ఆల్ ఆఫ్ us. వి వెరీ హ్యాపీ. దూకుడికి బిఫోర్ అంత సక్సెస్ లేదు, తర్వాత సక్సెస్ లో ఉన్నారు. అదే విశ్లేషించుకుంటే అట్లా ఏ పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఉన్నాయి? చెప్పాలంటే దూకుడు ముందు సాడ్ గా ఉండండి, దూకుడు తర్వాత చాలా హ్యాపీగా. ఇప్పుడు మీరు ఇందులో ఒక పాయింట్ చెప్పారు, మాఫియాని లీగలైజ్ చేశారు. మీరు గ్రామానికి బ్రాంచ్లు పెట్టారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ మాఫియా డాన్ అని మీకు ఫోన్ చేసి మంచి ఐడియా ఇచ్చారని ఏమన్నా చెప్పారా? లేదు, ఇంకెవరు చెప్పలేదు. బట్ చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ నాకు ఫోన్ చేసి సినిమా చాలా బాగుందని చెప్తున్నారు. నేను తీసింది ఒక గ్యాంగ్స్టర్ సినిమా, బట్ పోలీస్ ఆఫీసర్స్ అందరికీ నచ్చింది. చాలా మంది కమిషనర్ ఫ్యామిలీని తీసుకొని 4 times వెళ్ళి ఒక కమిషనర్ ఇంట్లో నుంచి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాతో మాట్లాడారు. ఐజీలు అందరూ ఫోన్ చేశారు. నన్ను పాలిటిక్స్ తీసుకెళ్తే చాలా దారుణంగా ఉంటుందండి. మా అబ్బాయిని తీసుకెళ్ళినంత పని వద్దు. ఆడికి 4 ఏళ్ళే ఉన్నాయి. మా ఇద్దరికి పాలిటిక్స్ గురించి ఏం తెలియదండి. ప్లీజ్ This question is for you, sir. Mahesh Garu. First of all, congratulations for the great success of Businessman అండి. మీరు కలేజా సినిమా నుంచి we see a great comedy in your performance. So త్రివిక్రమ్ గారికి మీరు ఎంత క్రెడిట్ ఇస్తారు అంటే టు బ్రింగ్ అబౌట్ దిస్ చేంజ్ ఇన్ యువర్? నేను ఇప్పుడు చాలా క్లోజ్ అండి. అండ్ ఇన్ఫాక్ట్ కలేజా వాజ్ one of my better performances. I thoroughly enjoyed working in that film, and Trivikram opened a new dimension in my acting capability, so I always be thankful to him. ఈ సినిమా తర్వాత వచ్చే సినిమాలు కూడా మీకు 70 రోజులు 100 రోజులు ఫినిష్ అయ్యి ఉంటాయి, లేకపోతే అవి మళ్ళీ కొంచెం లేట్గా మామూలుగా వెళ్ళిపోతాయి? ఎందుకంటే మళ్ళీ ఇలాంటి నెగిటివ్ కామెంట్ ఇస్తారు. 70 రోజుల్లోనే చేస్తాం, ఇలాంటి పెద్ద హిట్లు చేస్తాం. మళ్ళీ బిజినెస్ మ్యాన్ అనేది ఒక గేమ్ చేంజర్ అండి తెలుగు సినిమా ఇండస్ట్రీకి. నేను ముందు నుంచి చెప్పాను. అంటే ఇప్పుడు ఇలా 74 రోజుల్లో సినిమా తీసి బ్లాక్ బస్టర్ అయినప్పుడు ఎవ్రీబడి విల్ ఫాలో అస్, ఎవ్రీబడి ట్రై టు ఫినిష్ ద ఫిల్మ్ ఫాస్ట్. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా మంచిదండి. ఇది బిజినెస్ మ్యాన్తోనే స్టార్ట్ అయింది. ఇలానే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. As I said, from Dukudu, it's been a great time with Mahesh Garu. So the great encouragement from all sides. So thank the whole team and my producer Venkat Garu, my first producer. I produced Kick. So Lonchi Mali is upgraded to the next level in Businessman. So I'm so happy for the production team of RR Movie Makers and all the crew members of Businessman to break this all records. I thank Puri Garu for the greatest encouragement and our superstar. Thank you so much. Andarki namaskaram. First of all, a very big thank you for making this such a big hit. I would like to say a very big thanks to the entire cast and crew of Businessman. Thank you Puri sir, thank you Mahesh, thank you RR Movie Makers, and everyone who has put in their heart and soul for the film. And I'm really happy to be a part of this project. It's a film that's always going to remain very close to my heart. Thank you.